అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు పార్లమెంట్లో ఆయన ఈరోజు వస్తున్నారు ప్రచారానికి. ముందుగా ఆత్మకూరు నియోజకవర్గానికి వస్తున్నారు. 3:30 గంటల నుంచి 5:30 గంటల దాకా ఈరోజు మధ్యాహ్నం ఆత్మకూరులో ఉంటారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదేవిధంగా 6 నుంచి 7:30 వరకు బుచ్చిరెడ్డిపాళ్యం కోవూరు నియోజకవర్గంలో పర్యటిస్తారు. అక్కడ కానీ పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. సో నైట్ స్టే అక్కడనే బుచ్చిరెడ్డిపాళ్యంలోనే ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ రేపు సండే మార్నింగ్ మైనార్టీ సదస్సు, ఆత్మీయ సదస్సు ఒకటి ఏర్పాటు చేస్తున్నాం నెల్లూరు నగరంలో. సో దాన్ని కానీ అడ్రస్ చేస్తారు. ఏదేమున్నా నెల్లూరుకి ఎక్కువ సార్లు చంద్రబాబు నాయుడు గారు రావడం, ఇప్పుడు నిన్ననే బాలకృష్ణ గారు రావడం, ఇంకో 2-3 రోజుల్లో లోకేష్ గారు కానీ వస్తున్నారు. అలాగనే పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రాం కానీ ఒకటి ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ నెల్లూరు ప్రజలకు ఉద్దేశించి నెల్లూరుకి బాగా ప్రమోట్ చేయడానికి వీళ్ళందరూ కానీ వస్తున్నారు. అందరం వస్తున్నందుకు ప్రజల తరపు నుంచి, పార్టీ తరపు నుంచి వాళ్ళందరికీ ధన్యవాదాలు. నెల్లూరు ప్రజల్లో టీడీపీ వైపు స్పందన ఎలా ఉంది? ప్రజలు విసిగిపోయి ఉన్నారు వైఎస్ఆర్సీపీతో. ఈరోజు మార్పు కావాలి ప్రజలకి. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన విసిగిపోయిన వాళ్ళందరికీ ఒకటే, ఈ రాష్ట్రాన్ని బాగా చేయగలిగేది, వాళ్ళ సమస్యలను తీర్చగలిగేది ఉత్త డబ్బులు ఇస్తే కాదు, ఒక ఎక్స్పీరియన్స్ అవసరం, అనుభవం అవసరం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈసారి ముఖ్యమంత్రి అవ్వాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఈ కూటమి అందరు కానీ చంద్రబాబు ఈజ్ ది బెస్ట్ అని, చంద్రబాబుకే ముఖ్యమంత్రి కావాలని కానీ అందరం కానీ చేస్తున్నారు. ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాలో చంద్రబాబు కానివ్వండి, బాలకృష్ణ నిన్న వచ్చారు, లోకేష్ అయితే ఇప్పుడు రెండోసారి కూడా రాబోతున్నారు, పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నారు. ఎందుకంటారు? అంటే ఒక మార్పు వచ్చింది టీడీపీ నుంచి, నెల్లూరు నుంచి అనుకుంటాం. ఆఫ్ కోర్స్ ఈరోజు గతంలో ఇక్కడ 10కి 10 ఓడిపోయి ఉన్నాం నెల్లూరు జిల్లాలో. ఎక్కడైతే మేము కష్టపడాలో అక్కడ ప్రజలకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. కష్టపడాలంటే ఇక్కడ మేము దున్నేది ఏం లేదు, ప్రజలకి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడం. ఈరోజు ప్రతి ఒక్కరం వచ్చి కాన్ఫిడెన్స్ ఇస్తున్నాం. పవన్ కళ్యాణ్ వచ్చి వాళ్ళ కేడరు, వాళ్ళ మనుషులు, వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళ సైనికులకి ఆయన కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు. మీరు ఎక్కడ నిరుత్సాహపడకూడదు, టికెట్ ఇవ్వలేదని చెప్పి అందరం కలిసి పోరాడుతున్నామని హీ హ్యాస్ టు గివ్ దట్ కాన్ఫిడెన్స్, హీ ఈస్ గివింగ్. సేమ్ థింగ్ లోకేష్, అంతా యూత్కి అందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలి. చంద్రబాబు గారు అంతా కలిసికట్టుగా ఈ యొక్క రాయలసీమ మొత్తం వర్కౌట్ చేస్తున్నాం. చాలా మార్పు వచ్చింది. చాలా చక్కగా ఈసారి అన్ని నియోజకవర్గాలు కానీ గెలవబోతున్నాం. టీడీపీ, జనసేన, బీజేపీతో పొత్తు గెలుచుకోబోతున్నారు. అయితే మైనార్టీలకు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు? ఎలాంటి ఓటింగ్? ఒకటి, మైనార్టీస్కి గతంలో కానీ మీరు చూస్తే చంద్రబాబు గారు సంక్షేమం అనేదే ఇంట్రడ్యూస్ చేసింది ఆయన. మీరు రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ లేని సంక్షేమాలు తీసుకొని వచ్చారు. మీరు ఒకసారి చూస్తే 2014లో ఎన్డీఏతో కలిసి ఉన్నాం. అప్పుడే ఇమాం మౌజన్లకి దేశంలో ఎక్కడ ఇలా మన ఆంధ్రప్రదేశ్లో ఇచ్చాం. ఇది గౌరవ వేతనాలు. ఆడపిల్లలకి దుల్హన్ అనే స్కీమ్ తీసుకువచ్చి గతంలో సామూహిక వివాహం జరిగేది ఒక డయాస్ పైన 100 మందితో. కానీ ఇప్పుడు వ్యక్తిగా వాళ్ళకి డైరెక్ట్గా చెక్ ఆడపిల్లకి ఎవరైతే పెళ్లి కూతురు ఉన్నారో వాళ్ళ అకౌంట్కి పంపించే పని చేశాం. అలాగనే లోన్స్ ఇస్తున్నాం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి. పండక్కి తోఫాలు ఇస్తున్నాం. మసీదులకి రంజాన్ వస్తే రిపేర్స్కి మసీదుకి 50,000 లక్ష రూపాయలు ఇస్తున్నాం. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చాడు, మాకు మా మైనార్టీస్కి ఆయనే కాపాడుతాడని అనుకున్నాము. ఏది ఇవన్నీ ఎత్తేసాడు కదా. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లేదు, దుల్హన్ స్కీమ్
నిర్వీర్యం చేసేశాడు. రెండోది మసీదులకి రిపేర్స్కి మెయింటెనెన్స్కి లేదు. ఇవన్నీ ఈ లోన్స్ ఏదైతే ఉన్నాయో ఫైనాన్స్ కార్పొరేషన్ ఎత్తేసాడు. పండగ పూట ఇచ్చే ఆ సేమియా చక్కెర ఎత్తేసి అంత షాడిస్ట్ ఎవరైనా ఉంటారా? సేమియాలు అంటే దాంతో పండగ చేసుకుంటారు ఎవరైనా? అయితే ప్రభుత్వం ఒక ప్రేమ చూపిస్తుంది. పేదవాళ్ళు కానీ ఎవరెవరికి అన్నం పెట్టబడలే, దేవుడు చేతులు కాళ్ళు ఇచ్చున్నారు. ముఖ్యంగా మైనార్టీస్ అందరు కష్టపడి బ్రతికేవాళ్ళు, స్వయం కృషి పైన బ్రతికేవాళ్ళు. మీరు సేమియా చక్కెర ఇస్తే పండగ చేసుకుంటారని కాదు. అయితే ఆ 1% పేదలు కానీ, ఆ 1% పేదలు వాళ్ళు కానీ పండగ పూట బాధపడకూడదు అని ఇచ్చారు. ఆ సేమియాలతో జీవితాలు బాగుపడిపోతాయని కాదు. దాన్ని కానీ తీసేసాయంటే ఈయన ఎంత పెద్ద మనిషి చెప్పండి. అది నేను అడిగేది. అందుకోసం మేము గతంలో ఎన్డీఏతో కలిసిన ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, 19లో యూపీఏతో కలిసిన ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం. అంతే తప్ప ఎవరితో కలవాలనేది డైనమిక్ డెసిషన్. అంతే తప్ప ఎవరినో ఇబ్బంది చేస్తాము, వాళ్ళేదో మా ప్రజల్ని ఇబ్బంది చేస్తారు, ఇక్కడ అలా జరగదు. చంద్రబాబు ఇక్కడ ఉండేది ఈ రాష్ట్ర బిడ్డల కోసం, ఈ రాష్ట్రం కోసం. ఎవరితో అయినా, ఎటువంటి వాళ్ళతో అయినా కలుస్తాము, రాష్ట్రాన్ని బాగా చేసుకుంటాం. ఒకటి లాస్ట్గా ఒకటండి, బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుందని చెప్పేసి టీడీపీ క్యాడరు, మైనార్టీ క్యాడరు ఇతర పార్టీలకు వెళ్ళారు. వాళ్ళకి మీరు ఏం? మేము బీజేపీతో కాదు పొత్తు పెట్టుకుంది, మేము ఎన్డీఏతో పెట్టుకుంది. ఎన్డీఏలో చేరింది 40 పార్టీలు. ఒకప్పుడు ఇదే ఎన్డీఏకి కన్వీనర్గా ఉన్నారు చంద్రబాబు గారు. అంటే బీజేపీ మాలో కలిసిపోయిందా? కాదు. ఇట్స్ ఒక కూటమి, 2 కూటములు ఉన్నాయి ఇక్కడ, యూపీఏ, ఎన్డీఏ. ఇప్పుడు మొన్న 19లో యూపీఏతో పెట్టుకున్నాము. ఏమైంది? ఈ రాష్ట్రం తీసుకెళ్ళి జగన్ చేతిలో పెట్టాం. జగన్ ఇప్పుడు ఏం చేశాడు? జగన్ బ్రహ్మాండంగా చేస్తే మా అవసరం ఏముంది అసలు? ఈరోజు ఎవరితో కూటమి చేయాలనేది ఒక ఆ సమయంలో చేసే నిర్ణయం ఇది. ఈసారి తప్పకుండా పైన ఎన్డీఏ వస్తుంది. ఈ రాష్ట్రానికి కానీ మనం కాపాడుకోవాలంటే ఎన్డీఏతో కలిసి ఉంటేనే కాపాడగలుగుతాం. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండే మైనార్టీస్ కావచ్చు, ఎవరికి కానీ కావచ్చు, వడ్డిచ్చేవాడు మీ మనిషి ఉంటే మీరు ఎక్కడుంటే ఏంటి? అందుకోసం చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ ఎన్డీఏతో కలవడం. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు వైసీపీ వాళ్ళు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. థ్యాంక్ యూ.